రాజకీయాలకు పార్టీలకు అతీతంగా కాపు ఐక్యత కోసం ఈ యొక్క సమావేశాన్ని ఏర్పాటు చేశామన్న చందు జనార్దన్. కాపు జాగృతి కాపు జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు చందు జనార్దన్ మాట్లాడుతూ గాంధీనగర్ ఫిలిం ఛాంబర్లో పత్రికా విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాపు ప్రతినిధుల సమావేశం విజయవాడ ఎస్ఎస్ కన్వెన్షన్లో ఈ నెల 16వ తేదీన ఏర్పాటు చేశాం. రాజకీయాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా కాపు ఐక్యత కోసం ఈ సమావేశం అన్నారు. కాపు జాతి రాజ్యాధికారం కోసం సహకరించాలని, ఆ దిశగా అడుగులు వేయాలని, అందరినీ ఒక వేదికపైకి తీసుకురావడం కోసం ఈ సమావేశం నిర్వహిస్తున్నామన్నారు. ఒకప్పుడు కింగ్ మేకర్లుగా ఉన్న కాపులు ఇప్పుడు రాజ్యాధికారం కోసం పరుగులు పెడుతున్నారు. మా ఓట్ల ప్రకారం మాకు సీట్లు కావాలి, రాజ్యాధికారం కావాలి. కాపు నాయకులందరూ ఆహ్వానితులే, అందరూ పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఆకుల రామకృష్ణ జేఏసీ సభ్యులు మాట్లాడుతూ భవిష్యత్తు చర్చించుకోవడం, తీర్మానాలు చేసి ఆయా రాజకీయ పార్టీలకు తెలపాల్సిన బాధ్యత మా జేఏసీకి ఉంది అన్నారు. ఈ కార్యక్రమంలో పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ కార్యక్రమంలో కాపు నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈరోజు రాష్ట్ర ప్రతినిధుల సమావేశం ఈ నెల 16న ఎస్ఎస్ కన్వెన్షన్లో రాష్ట్ర కాపు జేఏసీ నిర్ణయించింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కాపు నాయకులు, ప్రముఖులు, ముఖ్యులు, పెద్దలంతా కలిసి దాదాపుగా 5,000 మంది పైన హాజరయ్యే ఈ సమావేశంలో రాజకీయాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా, ఒక పార్టీకి అనుకూలంగా కానీ ఒక పార్టీకి వ్యతిరేకంగా కానీ కాకుండా రాష్ట్ర ప్రముఖులు ఒక చోట కలిపి ఐక్యతను చాటేందుకు గాను ఈ సమావేశం ఏర్పాటు చేస్తూ ఉన్నాం. ప్రధాన ఎజెండా ఏదైతే కాపు జాతి రాజ్యాధికారం కోసం ఆలోచిస్తూ ఉందో ఆ రాజ్యాధికారంలో భాగంగా కాపు నాయకత్వంగా, కాపులుగా, రాష్ట్ర కాపు జేఏసీగా మా వంతుగా రాజ్యాధికారం కోసం సహకరించాలని, ఆ దిశగా పయనించాలని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నాయకత్వాన్ని విజయవాడ వేదికగా, రాష్ట్ర రాజధాని వేదికగా అందరినీ ఒక చోటకి తెచ్చి తద్వారా మా ఐక్యతను తెర మీద తీసుకురావడమే కాకుండా మా వాణిని వినిపించేందుకు కాపు ప్రతినిధుల సమావేశం ఈ నెల 16న ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశానికి అన్ని రాజకీయ పార్టీల్లో ముఖ్యులు, ప్రముఖులు, రాజకీయ నాయకులందరూ కూడా హాజరవడం, అదేవిధంగా సంఘాలుగా, ముఖ్యులుగా, నాయకులుగా సమాజంలో ఎవరైతే సేవ చేస్తూ ఉన్నారో, కులం కోసం పాటుపడుతూ ఉన్నారో వారందరూ కూడా ఈ సమావేశానికి ఆహ్వానితులే. వారందరూ కూడా వస్తూ ఉన్నారు. 10,000 గ్రామాల పైన ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాపు సంఘాల పాత్ర, కాపుల పాత్ర చాలా క్రియాశీలకం. 25% ఉన్న కాపులు రాష్ట్రంలో రాజకీయాల్లో చాలా క్రియాశీలకంగా ఉన్నారు. ఒకప్పుడు కింగ్ మేకర్లుగా ఉన్న కాపులు రాజ్యాధికారం తెచ్చేందుకు కృషి చేసిన కాపులు ఈరోజు రాజ్యాధికారం వైపు పయనించే పరిస్థితికి రాష్ట్రంలో ఉన్న కాపు నాయకత్వానికి ఉంది. ఈ పరిస్థితుల్లో ఈ మధ్యకాలంలో ఎక్కువగా తెరపైన చర్చ జరిగేది మా ఓట్లు మా సీట్లు అనే విధానంలో కొనసాగుతూ ఉంది. రాష్ట్రంలో కాపు వర్గంగా జనాభా దామాషా ప్రకారం 25%గా ఉన్న మేము, కాపు, మున్నూరు కాపు, తెలగ, బలిజ, ఒంటరిగా ఉన్న మేము 25%గా ఉన్నాం. మా ఓట్ల ప్రకారం మాకు సీట్లు కావాల్సిందే. అదేవిధంగా రాజ్యాధికారం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నాం. రాజ్యాధికారం వైపుగా కాపు సామాజిక వర్గం వెళ్తూ ఉంది. అందులో భాగంగా రాష్ట్ర కాపు జేఏసీ ఈ ప్రధానమైన లక్ష్యంతో, ఎజెండాతో దీన్ని భుజాన వేసుకుంది. దీన్ని ఆ విధంగా ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. ఏదైతే రాష్ట్ర కాపు జేఏసీ గతంలో బీసీ రిజర్వేషన్ కోసం ఉద్యమాలు చేసిందో, ఆందోళన చేసిందో, దాదాపు 30,000 పైన ఉన్న నాయకత్వం
నియోజకవర్గ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి దాకా ఆ రోజు బీసీ రిజర్వేషన్ కోసం పాటుపడిందో ఆ నాయకత్వం, ప్రధాన నాయకత్వం ఈ కాపు జేఏసీకి నాయకత్వం వహిస్తూ ఉంది. అందులో భాగంగా పెద్దలు ఆకుల రామకృష్ణ గారు, అదేవిధంగా వాసిరెడ్డి యేసుదాస్ గారు, ముత్యాల రామదాస్ గారు ఈ విధంగా రాష్ట్రంలో ప్రధానమైన నాయకత్వం, రాష్ట్ర కాపు జేఏసీగా ఈ కార్యక్రమాన్ని భుజస్కంధాల మీద వేసుకుని ఇది ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. ఈ నెల 17న విజయవాడలో ఎస్ఎస్ కన్వెన్షన్లో ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. 16న ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. దీనికి పెద్దలందరూ రాజకీయాలకు అతీతంగా నాయకులందరూ ఆహ్వానితులే, అందరూ రావాల్సిందిగా రాష్ట్ర కాపు జేఏసీ పక్షాన ఆహ్వానిస్తా ఉన్నాను. ఇప్పుడు ఎస్ఎస్ కళ్యాణ్ మండపం కన్వెన్షన్ హాల్లో కాపు, తెలగ, బలిజ, వడ్డలి, మున్నూరు కాపుల యొక్క ఉద్యోగి కాపులు వీరందరి ఆధ్వర్యంలో కాపు ప్రతినిధుల సమావేశం నిర్వహించబడుతూ ఉంది. మరి దీనిలో ప్రధానమైనటువంటి ఎజెండాగా ఈ కాపు, తెలగ, బలిజ, వడ్డలి, మున్నూరు కాపు, గుర్తు కాపుల యొక్క ఏవైతే రాష్ట్రంలో అపరిశిష్టంగా ఉన్నటువంటి బీసీ రిజర్వేషన్స్ కానీ, కార్పొరేషన్ విషయం కానీ, అభివృద్ధి విషయంలో కానీ, నిధుల కేటాయింపు విషయంలో కానీ, సీట్ల కేటాయింపు విషయంలో కానీ, రాజ్యాధికార విషయంలో కానీ, వారికి సంబంధించినటువంటి ప్రయోజనాలు గతంలో ఏ రకంగా ఉండేవి, ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాలు ఏ రకంగా దెబ్బతిన్నాయి, అది ఏ రకంగా జరుగుతూ ఉన్నాయి, వీటన్నిటి మీద కూలంకషంగా చర్చించడం కోసం భవిష్యత్ కార్యాచరణ కూడా ఆయా రాజకీయ పార్టీలకి నిర్దేశించడం కోసం కాపు జేఏసీ ఆధ్వర్యంలో విస్తృతంగా మరి ఇంతవరకు అనేక చోట్ల మీటింగ్లు పెట్టడం జరిగింది. ఆయా సమస్యలన్నీ కూడా వారు చెప్తా ఉన్నారు ఆ సమావేశాల్లో. దీనన్నింటినీ కూడా క్రోడీకరించుకుని విజయవాడ వేదికగా, ఇక్కడే ఎందుకు ప్రధాన వేదిక అంటే ఈ విజయవాడ వేదికగా మా అన్ని ఇందాక నేను చెప్పినటువంటి ఈ సమస్య అన్నిటి మీద కూడా కూలంకషంగా చర్చించి ఒక తీర్మానాల రూపంలో ఆయా రాజకీయ పార్టీలకి మరి చెప్పవలసినటువంటి బాధ్యత మా మీద కూడా ఉంది. జేఏసీగా అటు ఉద్యమాల్లో మీ అందరికీ తెలుసు 94లో ఉద్యమాలు చేశాం, ఏ కాపుల యొక్క ప్రయోజనాల కోసం ఉద్యమాలు చేశాం, అలాగే 2014లో కూడా ఉద్యమాలు చేశాం. సాధించుకున్న ఫలితాలన్నీ కూడా మీ అందరికీ తెలుసు. కాబట్టి వీటిలన్నింటినీ క్రోడీకరించుకుని ఇప్పుడు జరుగుతున్నటువంటి విషయాలు కూడా విశ్లేషించుకుని ఈ రాష్ట్ర స్థాయి ప్రతినిధుల సమావేశంలో మరి ఆయా రాజకీయ పార్టీలకి మేము దశ ఈ కాపు, తెలగ, బలిజ, వడ్డలి, ఉల్లూరు కాపు, అట్లాగే తూర్పు కాపు యొక్క ప్రయోజనాల కోసం మరి రాజకీయ పార్టీ విజ్ఞప్తి చేయదలుచుకున్నాము. మరి ఈ సందర్భంగా అటు ఉత్తరాంధ్ర నుంచి ఇటు రాయలసీమ వరకు ఉన్నటువంటి, అట్లా గోదావరి జిల్లాలు కానీ, కోస్తా ప్రాంతం కానీ అన్ని ప్రాంతాల నుంచి ఉన్నటువంటి నాయకులందరూ కూడా తప్పనిసరిగా మీరు హాజరై, ఎవరికైనా పిలుపు రాకపోయినా మరి మీరందరూ హాజరై మీ యొక్క వాణిని, మీ యొక్క సమస్యల యొక్క వాణిని మా దృష్టికి వచ్చినటువన్నీ కూడా చర్చించడం జరుగుతుంది. మీ వాణిని కూడా వినిపించి ఈ జాతి యొక్క ప్రయోజనాల కోసం మరి, ఎందుకంటే ఎన్నికల సమయంలో మనం చెప్పవలసినటువంటి బాధ్యత మన మీద ఉంటుంది. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ఎన్నికలు అనేది చాలా ముఖ్యమైనటువంటి కీలకమైన సమయం. మరి కీలకమైన సమయంలో కీలకంగా మనం మన సమస్యల మీద ఆయా రాజకీయ పార్టీకి నివేదించవలసినటువంటి బాధ్యత మన మీద ఉంటుంది. కాబట్టి మరి సమయం చాలా దగ్గరగా, తక్కువ టైం కూడా ఉంది. కాబట్టి ఇదే ఆహ్వానంగా భావించి ఆయా సంఘాల ప్రతినిధులందరూ కూడా విధిగా సమావేశానికి హాజరై మీ యొక్క వాణిని కూడా తెలియజేసి ఒక దశ దిశ ఈ జాతికి నిర్దేశించేలాగా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. కాబట్టి అందరూ పాల్గొవాలని చెప్పేసి కూడా మీ ద్వారా అందరికీ తెలియజేస్తాం. కాపు, తెలగ, బలిజ, వడ్డలి, మున్నూరు కాపు, గురు కాపు ఆత్మీయ సమావేశం, ప్రతినిధుల సమావేశానికి అందరికీ ఆహ్వానం పలకడం కోసం ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అనేక విషయాలు మీటింగ్లు పెద్దలందరూ కూడా చర్చిస్తారు. ఇది రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ పిలుపుగా భావించి అందరూ ఆహ్వానితులే. అన్ని పార్టీల్లో ఉన్న నాయకులు,
అన్ని సంఘాల్లో ఉన్న నాయకులు కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయమని కోరుతా ఉన్నాం. ఎందుకోసం అంటే కాపులు పెద్ద కులం కనుక 25% ఉన్నారు కనుక అనేక ప్రాంతాల్లో అనేక జేఏసీలు, అనేక సంఘాలు, అనేక కమిటీలు ఉన్నాయి. దీనిలో రాష్ట్ర వ్యాప్తంగా ఒక జేఏసీ ఉంది. ఆ జేఏసీ తాలూకా జనాలను పిలుస్తూ ఉన్నాం, సంఘాల్లో ఉన్న వాళ్ళని పిలుస్తూ ఉన్నాం. వేరు వేరు ప్రాంతాల్లో కూడా వేరు వేరు సంఘాలు కూడా ఉన్నాయి. ఇది జాతి పెద్దది కనుక ఇన్ని సంఘాలు ఉన్నాయి, అన్ని సంఘాలు ఉన్నాయని అనుకోవాల్సిన అవసరం లేదు. ఎంతమంది ఎక్కువ వస్తే అంతా మంచిదిగా భావిస్తూ ఉన్నాం. ఇది డిస్కషన్ కూడా చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఫుడ్ క్రాప్కి రిజర్వేషన్ ఉంది, మున్నూరు క్రాప్ రిజర్వేషన్ ఉంది. ఈ ఉన్న 4 శాఖలు కూడా మా కులంలోనే 4 శాఖలు లేవు. దాని గురించి ప్రజలు ఎప్పటి నుంచో పోరాడుతూ ఉన్నారు. అదేవిధంగా ఆర్థిక వనరుల గురించి కూడా పోరాడటం జరిగింది. అదే సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రజలకు నిరంతర వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్. డయాబెటాలజీ, స్టెమ్ సెల్ ఫిజిషియన్ లో ఇండియాలోనే మొదటి డాక్టర్ గా పేరుగాంచిన డాక్టర్ విజయ్ భాస్కర్ గారు అత్యాధునిక విజ్ఞాన పరిజ్ఞానంతో అంతర్జాతీయ ప్రమాణాలతో సామాన్యులకు సైతం అందుబాటులోకి తెచ్చారు సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ను. అనుభవజ్ఞులైన వైద్యులతో అన్ని రకాల వైద్య సేవలు, ఆపరేషన్స్, సర్జికల్ ఎమర్జెన్సీలు, ప్లాస్టిక్ సర్జరీలు, చికిత్స అందించనున్నారు. 24 గంటలు అందుబాటులో ఫార్మసీ మరియు అంబులెన్స్ సౌకర్యం కలదు. సంప్రదించండి సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, ధమ్మాయిగూడ. కాంటాక్ట్ నంబర్ 8121678234, 9700971100.